హిందూ అనే పదం ఒక మతంగా కాకుండా మొదటగా భౌగోళిక గుర్తింపుగా జియోగ్రఫికల్ ఐడెంటిటీ పుట్టింది. సింధు నది పరిసర ప్రాంతాలలో నివసించేవారిని, ఆ నది అవతలి ప్రాంత ప్రజలను సూచించడానికి పురాతన పర్షియన్లు ఈ పదాన్ని ఉపయోగించారు. చారిత్రక కథనం, పెర్షియన్ల ఉచ్చారణ, ప్రాచీన భారతదేశానికి తూర్పున ప్రవహించే సింధు నదిని పర్షియన్లు, ఇరానీయులు తమ భాషా శైలి ప్రకారం హిందూ అని పిలిచేవారు. వారి భాషలో స అనే అక్షరం హ గా మారుతుంది. భౌగోళిక గుర్తింపు: సింధు నదిలోయ ప్రాంతంలో నివసించే వారిని మరియు వారి సంస్కృతిని విదేశీయులు కాలక్రమేణా హిందువులు అని వ్యవహరించడం ప్రారంభించారు. భారతదేశం పేరు: ఈ హిందూ నది పేరు మీదుగానే ఆంగ్లంలో ఇండియా అనే పదం, అలాగే భారతదేశానికి హిందుస్థాన్ అనే పేరు కూడా వచ్చాయి. భారతదేశంలో అనాదిగా వస్తున్న జీవన విధానాన్ని సనాతన ధర్మం అని పిలిచేవారు. కాని కాలక్రమేణా విదేశీయులు మరియు పాలకుల రాకతో ఈ భౌగోళిక నామం హిందూ కాస్త ఇక్కడి మతానికి మరియు సంస్కృతికి శాశ్వతమైన పేరుగా స్థిరపడిపోయింది.